దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. శ్రీశైల దేవస్థానానికి సంబంధించి బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసిన చిలువేరు కాశీనాథ్ గారిని కలవబోతున్నాము. ప్రపంచంలో అత్యంత గొప్పమైన శక్తిపీఠానికి, ఆ దేవస్థానానికి బోర్డు మెంబర్గా తాను బాధ్యతలు తీసుకొని ఆ గుడి అభివృద్ధిలో తాను భాగస్వామ్యం కాబోతున్నారు. ఇది ఏ విధంగా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం చిలువేరు కాశీనాథ్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధమే బాబు గారితో ఉన్న అనుబంధం. ఒక 50 సంవత్సరాలుగా నాకు శ్రీశైల దేవస్థానము, ఆ పరిసర ప్రాంతాలతో అనుబంధం. నిరాటంకంగా కొన్ని వేల సార్లు అయినా కూడా నేను శ్రీశైల దేవస్థానాన్ని సందర్శించడం, ఆ మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిల సేవలో లేదా వారి దర్శనంలో, వారి చెంతలో ఉన్న అనుభవాలు నాకు తెలుసు. అయితే మాకున్న అవకాశంలో నేను రాజకీయ రంగంలో ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారంగా డైరెక్ట్ ఎన్నికల్లో గెలవడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి మేము అక్కడి నుంచి కొద్దిగా పక్కకు దారి జరగడం, మాకు అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక అవకాశం కల్పించడం కోసం మనస్ఫూర్తిగా అక్కడ మమ్మల్ని శ్రీశైల ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్గా ఒక మెంబర్గా అవకాశం ఇవ్వడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. వారికి, మరి నాయకత్వానికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మొత్తం పార్టీ క్యాడర్కి, తెలంగాణ పార్టీ విభాగానికి కూడా అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.